నమస్కారం, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కేజీహెచ్లో పచ్చ కామెరలతో చికిత్స పొందుతున్న గిరిజన బాలికను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి మెరుగైన వైద్యం అందించారని వైద్యులకు ప్రశంస. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో ఏఈలో 4 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాక హర్షణీయమే, కానీ ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేశ్లదే. మాజీ మంత్రి అమర్నాథ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం కురుపాం బాలికల పాఠశాలలో అస్వస్థకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 65 మంది విద్యార్థినుల్లో పూర్తిగా కోలుకున్న 59 మందిని డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మిగిలిన 6 విద్యార్థులను మంత్రి పరామర్శించి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించడాన్ని హర్షిస్తున్నామని, అయితే రాజకీయ పరామర్శగా చేసి తమపై నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్, ఏకలవ్య, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ మౌలిక సదుపాయాల కల్పనకు 90 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి, డాక్టర్ గిర్నా తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో కురుపాంలో కొంతమంది పిల్లలు అనారోగ్యానికి గురైన తర్వాత పార్వతీపురం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువ రావడం వలన తీసుకొచ్చి మనం కేజీహెచ్లో జాయిన్ చేసాం. కేజీహెచ్లో టోటల్గా 65 మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం. 65 మందిలో ఇప్పటిదాకా ఇక్కడ 6 ఉన్నారు. మిగిలిన 59 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవటం అయింది. 59 మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఈ 6లో ఈరోజు ఈవినింగ్ 3 పంపిస్తున్నాం. ఇంకా మిగిలిన 3లో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది, ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది, పంపిద్దాం అనుకుంటే. ఇంకొక అమ్మాయికి ఇంకా రిపోర్ట్స్ రావాలి. ప్లస్ ఆ అమ్మాయికి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. అయితే మీ అందరికి కూడా తెలుసు, చాలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా హాస్టల్స్కి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అన్ని హాస్టల్స్కి అంటే సరిపడ్డాని టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని హాస్టల్స్కి కొంచెం కొరతుండడం, కొన్ని పాడవడం, కొన్ని ఆర్వో ప్లాంట్లు కొన్ని దగ్గర పాడవటం. అయితే ఈరోజు మనం అనుకున్నది ఈ కురుపాంలో అయితే ఆర్వో ప్లాంట్ ఉంది, వాటర్ ప్రాబ్లం కాదు. మీ అందరికి లాస్ట్ టైం కూడా చెప్పాం. ప్రతిపక్షం వాళ్ళు ఏదోటి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు. అక్కడ ఆర్వో ప్లాంట్ ఉంది. అయితే మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ, ఇంకొక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, ఆశ్రమ్ స్కూల్స్లో కానీ, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 787 స్కూల్స్ అన్నిటిలో కూడా ఆర్ఓ ప్లాంట్స్, అలాగే టాయిలెట్స్, ఇవన్నిటికీ, అలాగే ఎక్కడెక్కడైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే వాటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే 90 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వాటితో అన్నిటికీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట మరణాలకు మాదిరిగానే తురకపాలెం మృతులకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. రామా టాకీస్ కూడలి సమీప అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించి తురకపాలెం మృతులకు కేవలం 5 లక్షలే చెల్లించడం న్యాయమా అని ప్రశ్నించారు. తురకపాలెం మృతులకు ప్రతిపాడు ఎమ్మెల్యే బి ఆంజనేయులు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా 5 లక్షల చెక్కులు పంపిణీ చేశారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలకు కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించి బాధ్యత నుండి తప్పించుకు
తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో 4 నెలల కాలంలో గుంటూరు జిల్లా తురకపాలెంలో 40 మంది చనిపోయారు. ఆ వ్యాధి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే 40 చనిపోయిన తర్వాత 40 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది, భోజనాలు పంచింది. ఊరి చుట్టూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ తిరిగేశారు. కానీ చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవాలి అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి రాలా. ఈ నేపథ్యంలో విదసం ఐక్యవేదిక విశాఖపట్నం నుండి ప్రతినిధులు గత నెల 14వ తేదీన తురకపాలెం వెళ్ళి వారి ఇళ్లకు పోయి ఆ మరణించిన కుటుంబాలని ఓదార్చి వారి కష్టాలు తెలుసుకుని వారందరినీ తీసుకొని మరుసటి రోజు 15వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి, కలెక్టర్ గారు మీరు భోజనాలు పెట్టడం, మందు బిళ్ళలు పంచడం కాదు, చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు, ఆ బాధితుల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది. ఇదే విషయాన్ని డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వైసీపీకి కనబడడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని సంస్థలు విశాఖ తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 3 రాజధానుల పేరుతో డ్రామా ఆడిన జగన్ విశాఖలో రుషికొండ భవనాలు తప్ప వేరే ఏమీ నిర్మించలేదని ఎద్దేవా చేశారు. అక్రమ టీడీఆర్ఎల్పై విచారణ జరుగుతుందని, దొంగ టీడీఆర్లో ప్రభుత్వం రద్దు చేస్తుందని తెలిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మీ అందరి సహకారం కావాలి. రాయించుకొని ఈ భూమి నేనే తీసుకున్నాను. ఆ కాగితం మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు మా యువ నాయకుడు లోకేష్ గారు వచ్చి విశాఖపట్నంలో సిపి సంస్థ అమెరికా వారు సుమారు 50,000 కోట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. దాని ద్వారా సుమారు ఆ సంస్థలోనే దగ్గర 30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీకు మనకి అక్కడ మేజర్ ఇదేంటంటే క్రూడ్ వారు విశాఖపట్నంలో సుమారు 2.5 గిగాబైట్స్, అంటే అసలు ప్రపంచంలోనే ఒక నగరంలో 1.5-2 గిగాబైట్స్ కన్నా ఎక్కువ డేటా సెంటర్లు లేని నగరాలు ఉన్నాయంట. అలాంటిది మన విశాఖపట్నంలో సుమారు 4.5 గిగాబైట్స్ డేటా సెంటర్లు మొత్తం ఈ 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సుమారు $1 ట్రిలియన్, అంటే దగ్గర 10 లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెట్టే అవకాశం వచ్చింది విశాఖపట్నంలో. తద్వారా సుమారు 10 లక్షల మందికి ఈ 5 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చే, అవి మళ్ళీ మామూలుగా ఏవో లేబర్ ఇవ్వడానికి కాకుండా ఒక సొఫిస్టికేటెడ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు అందరికీ కూడా ఇక్కడ అవకాశం దొరుకుతుంది. విశాఖపట్నం ఒక మరో మైలురాయి అవుతుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇవాళ ఇంకొక విషయం మీకు చెప్పాలి. సుమారు టాటా వాళ్ళు కూడా 2 గిగాబైట్స్ డేటా సెంటర్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దీంతో పాటు ఐటీ పరిశ్రమ కూడా పెడతా ఉన్నారు. దీని ద్వారా కూడా సుమారు వాళ్ళు కూడా దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ఇటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొందరు లేనిపోనివి మరిక ఈ మాఫియా గ్యాంగులు ఎప్పటికీ కూడా వాళ్ళ తీరు మార్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని విమర్శించడం మొదలుపెట్టారు, మా నాయకులు విమర్శించడం మొదలుపెట్టారు. అది
కళ్ళు తెచ్చి మీరు జాగ్రత్తగా చూడమంటున్నాం. నిన్ననే మీరు చూసుంటారు, జనార్దన్ రావు అనే ఒక అతను క్లియర్గా స్టేట్మెంట్లో చెప్పాడు, ఈ రాష్ట్రంలో బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో మేము దొంగ మందు తయారు చేస్తాం, అది ముఖ్యంగా చంద్రబాబు గారి ఏరియాలోనే తయారు చేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే వాళ్ళు ఎంత ఇటువంటి అవిశ్వాసానికి ఒక దొంగ పనులకి మరి తెగించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక పక్క అయితే, ఇవాళ మన విశాఖపట్నాన్ని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు కూడా మొన్ననే మా నాయకులు కూడా చెప్పారు, దీన్ని విశాఖ ఎకనామికల్ రీజనల్ జోన్ కింద డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. ఇప్పటి నుంచే చాలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ముందే పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో మద్రాస్, బెంగళూరు, పూణే, హైదరాబాద్ పర్వాలేదు, అయినప్పటికీ హైదరాబాద్ కూడా ఇప్పుడు చాలా కంజెస్ట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటీకరణ విధానాలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలకకపోతే ప్రజల తరపున పోరాటాలను తీవ్రతరం చేస్తామని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ హెచ్చరించారు. సీతంపేట పౌర గ్రంథాలయంలో వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పేరిట ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గమన్నారు. దీనివల్ల వైద్య విద్య పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం కావడమే కాక వైద్యం అందని ద్రాక్షే అవుతుందని అన్నారు. అధికారంలోకి వస్తే న్యాయవాదులకు 10,000 రూపాయలు ఇస్తామన్న కూటమి హామీ ఏమైందని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్, వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే ప్రజలను భాగస్వాములు చేసి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలందరిలో కూడా చర్చ జరుగుతున్న అంశాలు, ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఆస్తుల్ని వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలన్నింటి మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది, అఖిలపక్ష సమావేశాన్ని. ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా అందరూ కూడా ఎందరో మేధావులు, ప్రొఫెసర్సు, విజ్ఞులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైన చర్చ ఏంటంటే, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, ఈరోజు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కానివ్వం, మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో బీజేపీకి వస్తుంది, బీజేపీతో మేము ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకించి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగే విధంగా మోడీ గారి చేత మాట్లాడిస్తామని ఎన్నికలకు ముందు శబదాలు చేసి అరిసి గీపెట్టి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎన్నికల్లో గెలవడంతో పాటు ఈరోజు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీల బలం మీదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఈ కూటమి ఎంపీలు కనుక బీజేపీ ప్రభుత్వానికి మద్దతు అవసరం నుంచి ఉంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక అద్భుతమైన అవకాశం వస్తే దాన్ని వినియోగించకుండా ఈరోజు కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం చాలా దురదృష్టకరం. ఈ రోజున పబ్లిక్ లైబ్రరీలో లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్గాలకి కులంతో సంబంధం లేకుండా వారికి మెడికల్ ఎడ్యుకేషన్ని దూరం చేయడానికి పీపీపీ విధానం ప్రవేశపెట్టింది. పీపీ అంటే ముగ్గురు పొలిటీషియన్లు. ముగ్గురు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓటింగ్ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది.
వారి యొక్క జేబులు నింపుకోవడానికి కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజ్, 1, 2 కాదు, మెడికల్ కాలేజీలు 1923లో ముందుకు రావటం జరిగింది. అప్పుడు సీట్లు ఏంటంటే 2185 సీట్లు. అంటే 1923 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లేదు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మెడికల్ సీట్లు పెరగలేదంటే కారణం ఎవరు? అనేక మంది సీఎంలు అయ్యారు, అనేక మంది పిఎంలు అయ్యారు. ఎవరిని ఒప్పించి ఇంతవరకు మెడికల్ సీట్లు పెంచడం జరగలేదు. అటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి 19 వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆహార తయారీ తదితర చిన్న పెద్ద తరహా వ్యాపార సంస్థల సౌజన్యంతో సుమారు 60 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా జీఎస్టీపై అవగాహన శిబిరంతో పాటు సందర్శకులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా ప్రజలకు చేకూరుతున్న ఆర్థిక ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ ఎస్ శేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, టూరిజం అధికారిని జె మాధవి పాల్గొన్నారు. 22వ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జీఎస్టీ 2.0 ఒక వివరణ గురించి, దాని యొక్క ఆహ్వానం గురించి, ప్రజలకు దానివల్ల జరిగే మేలు గురించి ప్రజలకి తీసుకువెళ్ళడానికి మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలే లాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 16th నుంచి 19th of October 4 days మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సహకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకార వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది. ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు 60 పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్లో కేవలం ఆటోమొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ప్రోడక్ట్స్ కూడా మనం అందుబాటులో తీసుకురాబోతున్నాము. దీంతో పాటు కొన్ని ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. సో ఈ షాపింగ్ ఫెస్టివల్ నేను చెప్పినట్టు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా దీపావళికి ముందు రోజు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 60 పైన షాపులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ షాప్స్ అన్నిట్లో కూడా వాళ్ళ ఒక షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జీఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ విద్యా కేంద్రం దేశవ్యాప్తంగా సప్తశక్తి సంఘం పేరిట మాతృశక్తి సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది. సంబంధిత కరపత్రాన్ని ద్వారకానగర్ శ్రీకృష్ణ విద్యామందిర్లో సప్తశక్తి సంఘం దక్షిణ మధ్య క్షేత్ర నిర్వాహకురాలు డాక్టర్ బి ధరణి ప్రియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 5 నుంచి జనవరి 23 వరకు 15,000 మాతృశక్తి సమ్మేళనాలు నిర్వహించి 1 కోటి మంది మహిళలను భాగస్వామ్యం చేయాలన్నది సప్తశక్తి సంఘం లక్ష్యమన్నారు. మహిళల చేత మహిళల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంగా దీన్ని పేర్కొన్నారు. राष्ट्रीय स्वयंसेवक संघ
ఆవిర్భావం మనందరికీ తెలిసిందే. 1925 విజయదశమి రోజు జరిగింది. దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, వ్యక్తి నిర్మాణము, గుణాత్మకమైనటువంటి సంస్కారయుక్తమైనటువంటి వ్యక్తుల నిర్మాణంలో నిరంతర కృషి చేస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది సందర్భంగా అఖిల భారత శిక్షా సంస్థాన్ విద్యాభారతికి ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం మాతృ సమ్మేళనాలను జరపడానికి అవకాశం ఇచ్చారు. మాతృశక్తి సమాజ శక్తి, ప్రణమ్యా మాతృదేవత అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనందరికీ తెలిసిందే. ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడతారో అక్కడ భగవంతుడు నడయాడతాడని కూడా మనం అనుకుంటాం. అటువంటి మాతృమూర్తులలో నిగూఢమైనటువంటి, నిక్షిప్తమైనటువంటి, అంతర్లీనమైనటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నిటినీ ఒకసారి జాగరణ చేసుకుంటున్నాం ఈ సందర్భంలో అని విద్యాభారతి నిర్ణయించి మాతృ సమ్మేళనాలు జరపడానికి యోజన చేసింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడి 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన యువతకు డిబేట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు లయన్ డి ప్రసాదరావు, కృష్ణారావు, కేవీఎస్ మూర్తి, నరవ ప్రకాశ్రావు తదితరులు తెలిపారు. ఈ మేరకు రామ్నగర్ లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తృతీయ, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని వెల్లడించారు. ఒక్కో క్లాసు నుండి తెలుగు, 2 ఇంగ్లీష్, 2 మొత్తం 4 ప్రిన్సిపల్ పత్రంతో పాల్గొనాలని వెల్లడించారు. ఆసక్తి కలవారు 9032477463 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ఇంకొక 80 సంవత్సరాలు బట్టి కృషి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఆ సంస్థ ఏర్పడి ఇప్పటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ నెల అక్టోబర్ 24వ తారీఖున 80వ వార్షికోత్సవం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తూ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ మధ్య భాగంలో అనేక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపటానికి యునైటెడ్ నేషన్స్ చేస్తున్న కృషి శ్లాఘనీయమైంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ తప్ప ఇంకొక మనకి ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ మీదే మన యొక్క ఆశయాలు కానీ, ఆశలు కానీ అన్ని దాని మీదే నిర్వర్తిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ, అట్లాగే స్థానికంగా పనిచేస్తున్నటువంటి బాల వికాస్ ఫౌండేషన్ కలిపి ఈ 80వ వార్షికోత్సవాన్ని చేయటాన్ని నిర్ణయించి తదనుగుణంగా బిల్డర్ మోసంపై ఓ ఫ్లాట్ యజమాని జీవీఎంసీ ప్రజా ఫిర్యాదుల వేదికలో ఫిర్యాదు చేశారు. టెర్రస్పై అక్రమంగా అదనపు నిర్మాణం చేపట్టి ఫ్లాట్ యజమానికి సంబంధం లేదని చెబుతున్నారని, ఇదే విషయమై గతంలో కమిషనర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కమిషనర్ దాన్ని అక్రమ నిర్మాణంగా కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. దాన్ని బేఖాతరు చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కమిషనర్కు వేడుకున్నట్టు చెప్పారు. బిల్డర్ను కూర్చోబెట్టి మాతో మాట్లాడిస్తామని చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత 2.5 సంవత్సరాల నుంచి జీవీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మా బిల్డర్ మమ్మల్ని మోసం చేసి టెర్రస్ మీద ఒక ఫ్లోర్ వేసి టెర్రస్కి మాకు సంబంధం లేదని చెప్తున్నాడని చెప్పేసి దానికి సంబంధించి గత కమిషనర్ గారు డిమాలిష్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత కూడాను డౌన్ ది లైన్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది బిల్డర్తో కుమ్మక్కయ్యి ఇప్పటికీ మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటికీ సుమారుగా 10 నుంచి 15 సార్లు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము. వాళ్ళు వస్తాము, చేస్తామన్నారు, చూస్తున్నా చేయట్లేదు. ఎన్నిసార్లు డిమాలిష్ ఆర్డర్లు కూడా కమిషనర్ గారు ఇచ్చిన డిమాలిష్ ఆర్డర్ కూడా పట్టించుకోవట్లేదు. అంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎంత అవినీతిలో కూరుకుపోయారనేది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. డిమాలిష్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, అయినా సరే చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా రాగబెట్టంటే బిల్డర్తో కూర్చోబెట్టి మాతో మాట్లాడిస్తారట. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఒక మోసగాడంటే ఒక మోసం చేసినట్టు కూర్చోబెట్టి మాతో సిట్టింగ్ పెట్టేస్తారంటున్నారు. ఇది కరెక్టేనండి? అదే మీ డిమాండ్స్ మాకు
అఫీషియల్గా గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంపై మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 85,000 కోట్ల పెట్టుబడులతో విశాఖ వస్తున్న గూగుల్ డేటా సెంటర్తో ఉపాధి పరంగా ఈ ప్రాంత యువతకు, ముఖ్యంగా రాష్ట్రానికి రెవెన్యూ పరంగా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. గూగుల్ సెంటర్ బ్రాండ్ ఇమేజ్ను తండ్రి కొడుకులు ఇద్దరూ మార్కెట్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి, అలాగే దేశ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రైడన్ అనేటువంటి సంస్థతో, గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడన్ అనేటువంటి సంస్థతో విశాఖపట్నం కేంద్రంగా 1 గిగావాట్ డాటా సెంటర్ను ఏర్పాటు చేస్తూ వారు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి MOU ఒకటి ఈరోజు ఢిల్లీలో జరిగింది. అయితే ఈ ఒప్పందం విశాఖపట్నం కేంద్రంగా 4-5 లొకేషన్స్లో దాదాపు $10 బిలియన్, అంటే సుమారు 87,000 కోట్ల రూపాయలతో ఈ రైడన్ అనేటువంటి గూగుల్ అనుబంధ సంస్థ విశాఖపట్నంలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేస్తూ వారి తాలూకా ప్రపోజల్ని MOU రూపంలో ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలతో ఈరోజు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూసాం. సహజంగా గూగుల్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి వస్తుందని అన్నప్పుడు సహజంగా ఎవరన్నా దాన్ని స్వాగతిస్తాం. తద్వారా మనకి, మన ప్రాంతానికి, రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఓ పక్క ఉపాధి, ఓ పక్క రాష్ట్రానికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతాయనేటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం. అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు, గూగుల్ CEO సుందర్ పిచ్చై గారు ట్వీట్ చేశారు. వారితో పాటు అదానీ గారు కూడా వారితో కలిసి, ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సరే, ఆ విషయాలన్నిటికీ లోతుగా వెళ్లే కంటే ముందు కొన్ని ప్రశ్నలు నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం, రాష్ట్రంలో యువతకు ఉన్నటువంటి అవగాహన మేరకు, ప్రతిపక్షంగా మాకున్నటువంటి కొన్ని అనుమానాలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించి జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ పేరిట తొలగించిన తమ దుకాణాలను తిరిగి ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని గాజువాక వస్త్ర దుకాణ వ్యాపారులు జీవీఎంసీ PGRSలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. 3-4 దశాబ్దాలుగా చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఉన్నట్టుండి తమను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆకర్ష్ జోన్ ఏర్పాటు చేసి వాటిలో దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించి అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈరోజు గ్రీవెన్స్లోనే ఏదైతే మన హక్కర్ జోన్స్ ఫుట్పాత్ వర్క్ షాపులన్నీ కూడా తీశారో, మరి గత 30 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఆ ఫుట్పాత్ మీద వీళ్ళందరూ కూడా బట్టల వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. మరి ఈ తీయడం వల్ల చాలా ఇబ్బంది, ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది.
కమిషనర్ గారికి వచ్చి కలిసి వీళ్ళ యొక్క బాధని చెప్దామని చెప్పి ఈరోజు వీళ్ళతో పాటు కలిసి రావడం జరిగింది. ఎందుకంటే గాజువాకలో గత 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫుట్పాత్ మీద బట్టల వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. మరి దయతో 150 కుటుంబాలకి ఇది వీళ్ళకి హక్కర్ జోన్ ఎక్కడైనా ఏర్పాటు చేసి ఇమీడియట్గా షాపులు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. తీసేసేటప్పుడు మేము మీకు ఎక్కడో దగ్గర మేము ఏర్పాటు చేస్తామని, అది ఎంత తొందరగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఇవ్వడం. ఎందుకంటే అసలు ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ రోడ్డు మీద పెట్టుకున్నా సరే మన అధికారులు ఒప్పుకోవట్లేదు. కాబట్టి తొందరగా హక్కర్ జోన్ ఎక్కడ ఐడెంటిఫై చేసి వీళ్ళందరూ కూడా అక్కడ షాపులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంటారని మాట ఇచ్చింది. కాబట్టి త్వరగా తీసుకుంటే వీళ్ళు ఆర్థికంగా స్థిరపడేది బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు కలవడం జరిగింది. అధికారులు కూడా డెఫినెట్గా మేము ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం మేము ఐడెంటిఫై చేస్తున్నాం. సరే, కూటమి ప్రజాప్రతినిధి అండదండలతో నాయుడు తోట నుండి ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ వరకు రోడ్డు నిర్మాణ పనులకు వేసిన టీడీఆర్ను రద్దు చేయాలని జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. అధికార దర్పంతో అనధికార కార్యకలాపాలకు పాల్పడితే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు చెడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. 700 కోట్ల అతిపెద్ద స్కామ్కు తెరతీస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే దీన్ని నిలిపివేయాలని కోరారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు విస్తరించడం అన్నది, నగరం అభివృద్ధి చెందడం అన్నది, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రోడ్ల విస్తరణలో భాగంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటి ఒక టీడీఆర్ బాండ్ సర్టిఫికెట్లు ఎవరైతే ఆ ప్రాపర్టీ యొక్క స్థలాన్ని నష్టపోతారో వాళ్ళకి మంజూరు చేయటం, ఇప్పుడున్న చట్ట ప్రకారంగా 4 రెట్లు మంజూరు చేయటం అన్నది ఒక ప్రభుత్వం యొక్క విధానం. ఆ విధానాన్ని ఆసరాగా తీసుకొని ఏదైతే విశాఖ నగరంలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఒక కూటమి ప్రజాప్రతినిధి తన పరిధిలో ఉన్నటువంటి తన కుటుంబానికి చెందినటువంటి వేపగుంట దగ్గర నుంచి పొర్లుపాలెం, అలాగే నాయుడుతోట జంక్షన్ దగ్గర నుంచి ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళేటువంటి రోడ్డుకి 2.6 కిలోమీటర్లు, 50,000 స్క్వేర్ మీటర్ల కంటే 2 లక్షల స్క్వేర్ మీటర్లు అంటే సుమారు 700 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ బాండ్లు కొట్టేసేటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉంది. వాజీనిస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేజీహెచ్లో పచ్చ కామెరలతో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించిన మంత్రి సంధ్యారాణి మెరుగైన వైద్యం అందించారని వైద్యులకు ప్రశంస. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏయూలో 4 రోజుల పాటు షాపింగ్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాక హర్షణీయమే, కానీ ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేష్లదే మాజీ మంత్రి అమర్నాథ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.